కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల క్లస్టర్ యూనిట్ గ్రామాల బూత్ కమిటీ సభ్యులు ఎన్నికైన వారితో రాఘవేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టీడీపీ నేతలపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఘాటుగా స్పందించారు. మంత్రాలయం ప్రజలు మీకు 4 పర్యాయాలు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజా సమస్యలపై మీరు ఒక్కరోజైనా అసెంబ్లీలో గళం విప్పి మాట్లాడారా? గడిచిన 16 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీలో మంత్రాలయం ప్రజల సమస్యల గురించి కనీసం 5 నిమిషాలైనా మాట్లాడారా అని రాఘవేందర్ రెడ్డి మండిపడ్డారు. రేపు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో 4 మండలాల్లో టీడీపీ విజయం సాధించి నారా లోకేష్ చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామని రాఘవేందర్ రెడ్డి చెప్పారు. ఈ మధ్య ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మార్పు చేస్తారు, వేరే వారు వస్తున్నారని ఇలాంటివి అసత్య ప్రచారాలు నమ్మొద్దని రాఘవేందర్ రెడ్డి అన్నారు. త్వరలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి దగ్గరకు వెళ్లి వారి అనుచరులతో మాట్లాడి వర్గ విభేదాలు రానివ్వకుండా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నా నియోజకవర్గం అని ఆయన అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అసెంబ్లీలో ఏ రోజైనా ఆయన ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, నా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు వెళ్ళి బతిమలాడుకుని కాళ్ళు పట్టుకుని అడుకోవయ్యా, ఈరోజు నా నియోజకవర్గంలో తాగునీరు లేదు, నా నియోజకవర్గం వలసలు వెళ్తున్నారు, నా నియోజకవర్గానికి కొద్దిగా ఆర్థికంగా మాకు కొన్ని సమస్యలు తీర్చమని నువ్వు ఏ రోజన్నా అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. నీకు నియోజకవర్గంలో ప్రజలు పట్లేదు. నీకు ఎంతసేపు ఉన్నా నీ బంధువులు నీవు సంపాదించుకునడానికే నీకు ఎమ్మెల్యే సీటు, కానీ ఈ నియోజకవర్గానికి నువ్వు ఏదో ఉద్ధరిస్తావనేది కళ. అది దయచేసి మీరందరూ గమనించాలి. మీరందరూ గమనించి రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో కలిసికట్టుగా మీరు పనిచేసి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఎప్పుడు ఇన్ని రోజులు ఏం జరిగింది